బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై దాడి తర్వాత ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. ఘటన జరిగిన సమయానికి ముందు ఎవరు లోపలికి వచ్చారు అని దాఖలాలు కనిపించలేదు. అయితే సీసీ కెమెరాలో ఘటనకు ముందు 2 గంటల ముందు వరకు ఎవరు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించలేదు. దీంతో లోపల ఉన్న వారిలో ఒకరు దాడి చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తో అటు మహిళా సిబ్బంది కూడా కత్తిపోట్లకు గురయ్యారని, అందులో ఒకరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున బాంద్రా నివాసంలోని సైఫ్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. 6 చోట్ల కత్తిపోట్లు పడవడంతో ఆయనకు సర్జరీను వైద్యులు ప్రిఫర్ చేసినట్లు తెలుస్తుంది. 2 చోట్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. ఇక దాడి అనంతరం దుండగులు పారిపోయారని, వెళ్లే క్రమంలో సైఫ్ పని మనిషితో ఘర్షణ పడినట్లు తెలుస్తుంది. ఇటీవల సైఫ్ ఇంటి మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ఇక దానికోసం కొందరు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. వారిలోనే ఒకరు ఈ దాడికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. దుండగుణ్ణి పట్టుకునేందుకు 8 బృందాలు ఏర్పాటు చేశారు. ఘటనపై సైఫ్ టీం అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగిందని, ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని, అభిమానులతో పాటు మీడియా కూడా సంయమనం పాటించాలని కోరుతున్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని ప్రకటించారు. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడిన ఘటనపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసి తాము షాక్ అయ్యామంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఎంతగానో కలిచివేసిందని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.